హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అల్లం పచ్చడి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. నేను ఇక్కడ ఒక 100 నుండి 150 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని బాగా కడిగి ఒక 2-3 సార్లు దాన్ని కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రాములు అల్లం తీసుకున్నానండి. పాత అల్లం అయితే చాలా బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు గుజ్జుని బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మరగబెట్టుకుంటున్నాను. మనం చింతపండు ఒక 100 గ్రాములు తీసుకుంటే అల్లం 200 గ్రాములు తీసుకోవాలండి. అల్లము క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అల్లం ఎంత తీసుకుంటామో బెల్లం క్వాంటిటీ కూడా అంతే ఉండాలి. ఈ చింతపండు అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం అల్లంని గీరుకొని తీసుకోవాలండి. ఇలా గీరిన అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఎంతైతే అల్లం తీసుకున్నామో అంతే బెల్లం తీసుకున్నాం. ఈ బెల్లాన్ని కూడా బాగా దంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోక్కర్లేదండి, కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం అల్లంని దీంట్లోకి వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యే వరకు అల్లాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం ఇలా మంచిగా వేగింది కదండి. ఇలా వేగాక స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఈ అల్లాన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు చల్లారిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి 1 by 1 యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తున్నానో ఒక్కొక్కటి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఫ్రై చేసుకున్న అల్లంని మిక్సీలోకి వేసుకోవాలండి. ఒకసారి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, మనం సగం వేసి సగం తర్వాత గ్రైండ్ చేసుకోవడానికి ఉంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న 1 టీ గ్లాసు నేను కారము ఎంతైతే కారం తీసుకున్నానో అంతే ఉప్పు తీసుకున్నానండి. కల్లుప్పు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు కలిపిన పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అంతా మిక్సీ చేసుకోవాలండి. ఒకేసారి అంతా వేసేయద్దు, కొంచెం కొంచెంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లో ఉప్పు కారాలు అనేది సరిపోయినాయో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దీనికి తాలింపు పెట్టుకుంటే అంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది.